ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కీరాతో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సింది సోప్ బేస్. నేను ఇక్కడ గోట్ మిల్క్ సోప్ బేస్ యూస్ చేస్తున్నా. ఇంకా హాఫ్ కీరా, 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, హనీ. ముందుగా ఒక సీరియల్ బార్ సైజ్ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టీల్ గిన్నెలోకి తీసుకుని డబల్ బాయిల్ చేసుకోవాలి. 1 నిమిషానికి సోప్ బేస్ మెల్ట్ అవడం మొదలు పెడుతుంది. ఇది పూర్తిగా మెల్ట్ అయ్యేలోగా మనం ఫ్లేవర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం చిన్న కీరా పీస్ తీసుకుని దాని బ్లెండింగ్ జార్లో వేసుకుని బాగా జ్యూస్ చేసుకోవాలి. దీన్ని అంతటినీ కూడా స్ట్రెయినర్ ద్వారా వడకబెట్టాలి. ఇప్పుడు మెల్ట్ అయి ఉన్న సోప్ బేస్లో 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని యాడ్ చేసి కలపాలి. అవి కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కీరా జ్యూస్ని కూడా యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు 10 చుక్కల లావెండర్ ఆయిల్, ఇంకొక 5 చుక్కలు పెప్పర్మెంట్ ఆయిల్ యాడ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2 డ్రాప్స్ హనీ. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి. ఈలోగా సోప్ మోల్డ్ని గ్రీస్ చేసుకుందాం. గ్రీస్ చేయడం కోసం వెజిటబుల్ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీని వాడొచ్చు. ఇది మొత్తం బాయిల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలా తీసుకొచ్చి మోల్డ్లో పోసేయడమే. ఒక 2 గంటల పాటు దీన్ని అస్సలు టచ్ చేయకూడదు. 2 గంటల తర్వాత చూడండి, పూర్తిగా ఆరిపోయింది. ఇంక ఇప్పుడు డీమోల్డ్ చేద్దాం. చూసారా, నీట్గా డీమోల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నురగ చెక్ చేద్దాం. చూడండి, నురగ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సోప్ ఎక్స్క్లూజివ్గా సన్బర్న్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.